పైలా ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎట్లా పని చేసినాము అందరూ కలిసి ఎట్లా చేసినాము నంబర్ 1 పని చేసినాము ఊళ్ళో ఒక్క మాట ఎట్లా చేసినాము పని చేసి ఎమ్మెల్యేకి గెలిపించినాక ఇప్పటిదాకా అందరు మంచిగా ఉంటే మంచి మొన్న పోయిన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మాకు ఇద్దరు ఇది చేసేసారు బీజేపీకి మద్దతు చేశారు. బీజేపీ మద్దతు చేసిన క్యాండిడేటే ఇప్పుడు మర్రా కాంగ్రెస్కు నిల్చుంటా అంటున్నాడు. వివిధ కాంగ్రెస్ నుంచి నిల్చుంటా అన్నాడు. అది ఏమైనా చేయాలా, అది టికెట్ రద్దు చేయాలి. ఇంకా సంబంధం ఇప్పుడు వెనకటి సంధి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పనిచేస్తున్నారు మన వాళ్ళు కాంగ్రెస్ మెజార్టీ చూపిస్తామన్నారు బీజేపీ నుంచి. మన ప్రచారం చేసి పైసలు తీసుకొని ఇంటింటి తిరిగిరు బీజేపీ అని. ఇప్పుడు కాంగ్రెస్ చిన్న తీసుకొని ఎట్లా తిరుగుతారో ఓట్లు ఆడతారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏమున్నది అది? కాళీరాజు కానీ విశ్వనాథ్ కానీ అది చెప్పకూడదు కదా. బీజేపీ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చిన్న తీసుకుంటారు? అది తప్పు. మా పెద్దోళ్ళు కూడా చెప్తున్నా, వాళ్ళకు దగ్గర అనకుండా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఉన్నారు కష్టపడ్డారు వెనకంటి నుంచి ఎవరు పని చేస్తున్నారు వాళ్ళకే చేసి నిలబెట్టి గెలిపించాలని మా కోరిక అయింది. ఈ పార్టీ విధానం ఉంది, పార్టీ పదవులు ఉన్నాయి కాబట్టి పార్టీ కష్టపడ్డ చేస్తాం. వేరే వాళ్ళకి చేసే సమస్య లేదు, నిలబెట్టే సమస్య కూడా లేదు. ఏంటంటే మన కంటి మండల సమస్యలు మనం 2 వర్గాల తరపు నుంచి అంత పెద్ద మనసు చేసుకొని ఎమ్మెల్యే గారిని కూడా అంత సమన్వయంగా గెలుచుకున్నాం. అప్పుడు ఎలాంటి డిఫరెంట్ ఎక్కడ కూడా మచ్చ రాకుండా ఎమ్మెల్యే గారిని గెలుచుకున్నాం. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ కంటికి సంబంధించిన కాళీరాజు విశ్వనాథ్ ఎవరైతే ఉన్నారో వారే కంటిలో 200 మెజార్టీ ఇస్తామని చూపించిన నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పింది. బీజేపీకి 200 లీడ్ చూపిస్తాం, మేము బీజేపీకే ఓట్లు వేస్తామని చెప్పినోరు ఈ కాళీరాజు విశ్వనాథ్. వా క్యాండిడేట్లే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముందరొచ్చి కూర్చోవడము, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద పోజులు చెప్పుకోవడము ఇది సరైనది కాదు. మీరు మీ ఇద్దరి నుంచి ఇక్కడ పార్టీలో ఒరిగేది ఏం లేదు. మీరు పార్టీ నుంచి తప్పించుకోండి. ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యత్వం వేయడానికి మీకు అర్హులు కూడా కారు. ఎవరైతే నిజంగా కాంగ్రెస్ పార్టీకి పడి ఉన్నారో, ఎప్పుడైతే రూలింగ్ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నారో వాళ్ళను గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరం కలిసి వాళ్ళని గెలిపించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ మా పెద్దలు కూడా హైకమాండ్ కూడా ఎవరైతే బాగుంటుంది, బీజేపీలో వచ్చి నామినేషన్ వేస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వాళ్ళు వేసి నామినేషన్ వేస్తే బాగుంటుంది అనేది పెద్ద మనుషులు కూడా నిర్ణయం చేసుకొని బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసారో ఆ నామినేషన్ దక్కలు రద్దు చేయాలని హైకమాండ్ని కోరుతున్నాం. నామినేషన్ శంకరన్న గారిని కూడా హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ మా కమిటీ పదవి దక్కాలని శంకరన్న దక్కాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కోరుతున్నాం. మిత్రులారా అందరికీ నమస్కారములు. మరి ఈరోజు కమిటీ మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశము కమిటీలో జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఎంపీ దళిత ఆశాజ్యోతి అయినటువంటి ఎంపీ గారి జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు ఇక్కడ కార్యకర్తల సమావేశంలో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో, కాంగ్రెస్ పార్టీకి ఏదో వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళకే పార్టీ గుర్తింపు ఇస్తుంది. మరి అదేవిధంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఎంపీకి వ్యతిరేకించి మరి ఈరోజు కమిటీ మండల యూత్ ఎన్నికల్లో పాల్గొనడానికి అలాంటి వాళ్ళకు దయచేసి కమిటీ మండలి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి నేను కూడా మనవి చేస్తున్నాను. అసంటోళ్లకు మీరు ఎన్నుకోకుండా మన కార్యకర్తలు ఎన్నుకుంటేనే పార్టీ మంచిగా ఉంటుంది, బలబద్ధం అవుతుంది. మండలి నుండి తాలూకు నుండి స్టేట్ వరకు అందరు కలిసికట్టుగా ఎన్నుకుంటేనే మరి ఈ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అందరికి ఎన్నుకుంటేనే పార్టీ బలబద్ధం ఉంటుంది. దయచేసి మనము కలిసికట్టుగా ఉంటేనే ఏది కూడా సాధించగలము ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా నేను ఈరోజు కమిటీ మండలి నుండి దిగులవాడి గ్రామం నుండి పెద్దలైనటువంటి బస్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ మండలిలో అందరూ నాయకులతో మనవి చేసుకుంటూ మరి అందరి పార్టీ నాయకులతో కలిసిమెలిసిగా ఉంటూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నటువంటి కమిటీ మన మారుతల చైర్మన్ గారు అన్నట్టు నాకు
చైర్మన్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా బలపరుస్తున్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఏదైతే పెద్దల దృష్టికి తీసుకుని పోయి నాకు అవకాశము ఇవ్వగలరని మనం చేస్తా ఉన్నాను. ఇంకా